ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఉమ్మడి జిల్లా ఉమ్మడి గోదావరి జిల్లాలు దాన్ని మనం గత ప్రభుత్వంలో 5 జిల్లాలుగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, అలాగే మన కోనసీమ, రాజమండ్రి, కాకినాడ 5 జిల్లాలకు సంబంధించిన పార్టీ తాలూకా ముఖ్య నేతలతో ముఖ్యంగా మా పిఎస్సి మెంబర్లతో పాటు ఆ 5 జిల్లాల్లో ఉన్న ఎవరైతే ఆ జిల్లా అధ్యక్షులు ఉన్నారో జిల్లా అధ్యక్షులు వారితో పాటు పార్లమెంటరీకి మన కంటెస్ట్ చేసిన అభ్యర్థులు, వారితో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, వారితో పాటు పార్లమెంటుగా అబ్జర్వర్గా వేసిన అబ్జర్వర్సు, అలాగే ఇంకా వివిధ శాఖల నుంచి ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ఆ ముఖ్యులందరినీ పిలిచి ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పార్టీ పరంగా కూర్చొని ఓ 2-3 నిర్ణయాల్ని ప్రధానంగా తీసుకున్నాం. ఇవాళ అందులో మొదటి నిర్ణయం ఏంటంటే పార్టీ పరంగా సంస్థాగతంగా ఏవైతే ఉన్నాయో కమిటీలని క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రామస్థాయి నుంచి మనం ఏర్పాటు చేయాలి. కానీ ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి జూలై నెలకి ఈ జూన్ నెల లోపల మే జూన్ లోపలే మండల స్థాయి కమిటీలన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఏర్పాటు చేయాలని మొదటిగా నిర్ణయం చేసుకుందాం. అలాగే జూలై నెల లోపల వచ్చి గ్రామస్థాయి కమిటీలు కూడా పూర్తి చేయాలనేది ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో అందులో భాగంగా ఇప్పటికే 90% పైచిలుక మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసాం. ఇంకా మిగిలి ఎక్కడైతే ఉన్నాయో ఆ 5-10% ఈ 15 అట్లో కంప్లీట్ చేస్తున్నాం. అది చేయాలని నిర్ణయం చేస్తాం. ఇక రెండో విషయం, దాని తర్వాత జూన్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రతి 10 రోజులకి 5 జిల్లాల్లోనూ జిల్లా పార్టీ సమావేశాలని వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. విస్తృత స్థాయి సమావేశాల్లో ఆ జిల్లాలో నూతనంగా నియమించబడిన పార్టీ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో నియమించబడిన ఎవరైతే పార్టీ క్రియాశీలకంగా ఉన్న మండల స్థాయి నుంచి ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వైట్ చేశారు. అందులో వారితో పాటు అక్కడున్న మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రజెంట్ ఎమ్మెల్సీస్, అలాగే మాజీ ఎమ్మెల్సీలు, మరి వారితో పాటు మండల అధ్యక్షులు, అలాగే మా జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్ అందరితో విస్తృత సమావేశాలని ప్రతి 10 రోజులకి అంటే ఈ 5 సమావేశాలు 50 రోజుల్లో కంప్లీట్ చేయాలనేది మరి రెండో తీర్మానంగా నిర్ణయించుకున్నాం అందరం కలిసి. ఇక మూడో విషయానికి వచ్చినప్పుడు ఏదైతే మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాయో 40% ఓటు శాతంతో ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న మా పార్టీ ప్రజా సమస్యల పట్ల ఇప్పటికే విస్తృతంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పోరాటం చేస్తాం. ఉదాహరణకు వచ్చి అంతకుముందు విద్యుత్ శక్తి మీద చేసాం, అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చేసాం, అంతకుముందు రైతు పోరాటం చేస్తాం, రైతు సమస్యల మీద చేసాం, అలాగే చేస్తాం. అది కాకుండా ఇప్పుడు నుంచి ఎక్కడెక్కడే క్షేత్రస్థాయిలో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పట్ల స్థానిక నాయకత్వమే వారు కూర్చుని నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జిల్లా నాయకత్వం కానీ లేదు నియోజకవర్గ నాయకత్వం కానీ ఆ స్థాయిలో అవసరమైతే అక్కడున్న ఎండిఓ ఆఫీస్కో లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి వినతి పత్రాలు ఇస్తూ అవసరమంటే నిరసన తెలుపుతూ శాంతియుతంగా అవసరమైతే ఇంకా నిరాదీక్ష కూడా చేయాలనేది నిర్ణయించుకున్నాం. దానికి ముందుగా ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానమైన సమస్య ఇవాళ మనం ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం వ్యవసాయం ఆధారపడి ఉన్నాం కాబట్టి
ఇవాళ ఏదైతే వరి ధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందో, వాటి పట్ల రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో, దాని మీద ముందుగా మరి పోరాటం చేయాలి. ఇంతకుముందు చేసాం. మన కోనసీమ జిల్లాలో కూడా దగ్గర అధ్యక్షున పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేశాం. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లోనూ ఆయా స్థానిక నాయకత్వాలు జిల్లా వ్యాప్తంగా చేస్తామా, జిల్లాలో లేదు నియోజకవర్గం చేస్తామో స్థానిక నాయకత్వం తెలుసుకుని ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య పట్ల ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పోయి క్షేత్రస్థాయిలో చూసి దాంతోపాటు అక్కడ ఉన్న స్థానిక అధికారులకి దాని మీద వినతిపత్రం ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి చేయాలనేది మరి రెండో దీనికి నిర్ణయం తీసుకున్నాం. వాటితో పాటు అలాగే యాక్వా రైతులు పడుతున్న ఇబ్బందులు, ఓ పక్క వచ్చి పండిన పంటకి రొయ్యకి వచ్చి ధర లేదు, రెండో పక్క వచ్చి ఫీడ్ రేట్ వచ్చి పెరిగిపోయింది. రాష్ట్రంలో మొత్తం ఉన్న ఎవరైతే ఈ ఎక్స్పోర్టర్స్ కానీ లేకపోతే ఫీడ్ సప్లై చేస్తున్న కంపెనీస్ ఎవరైతే అందరూ కూడా కాటన్ అయిపోయారు, అందరూ లాలుచ్ అయిపోయారు. అందరూ కలిసి మరి ఈ ప్రభుత్వం తాలూకు ఒత్తాసుతో వాళ్ళు రైతాంగాన్ని దోపిడీ చేస్తున్న ఈ నేపథ్యంలో దాని మీద కూడా ప్రధానంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మరి దాంతోపాటు మన తూర్పుగోదావరి వెస్ట్ గోదావరిలో మెట్ట ప్రాంతమైన పోలవరం ప్రాంతాల్లో ముఖ్యంగా పొగాకు మీద రైతు పడుతున్న ఇబ్బంది, పొగాకును కొనే నాదురాలు లేని పరిస్థితి. ఇక్కడే కాదు గుంటూరు ఒంగోలు ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం మన నాయకత్వ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన నాయకత్వంలో గత ప్రభుత్వంలో ఏ రకంగా ప్రభుత్వం వచ్చి పొగాకు రైతులను ఆదుకుందో, పొగాకే మా ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి పొగాకుని తెచ్చి కొని టొబాకో బోర్డుకి అమ్మించి ఏ విధంగా రైతులను ఆదుకున్నామో ఆ రకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలని నిర్ణయం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో ఆలోచన చేసినప్పుడు రాష్ట్రం మొత్తం మీద ప్రకాశం, గుంటూరు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పొగాకు రైతుల ఇబ్బందుల పట్ల ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోనూ మా పార్టీలోనూ డిస్కషన్ జరిగింది, దీని మీద చర్చ జరిగింది. ఆయన కూడా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఉన్నాయో ఆ మార్కెట్ యార్డ్స్కి పోయి ఆ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి జరుగుతున్న పరిస్థితులు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆ డేట్ని కూడా ప్రకటించడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అది మన ఉభయ జిల్లాలో ముఖ్యంగా ఏదైతే యాక్వా మీద ఇబ్బంది ఉందో ఆ యాక్వా మీద అటు భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో మొత్తం అందరూ కూడా ఈ సమావేశం నిర్ణయించాం. దానికి కూడా రాష్ట్ర అధ్యక్షుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలనకి వారిని కూడా తీసుకురావాలని నిర్ణయించాం. మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఆ డేట్ని కూడా వారితో మాట్లాడి పార్టీలో చర్చించి ఆ తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామనే విషయాన్ని మీ ద్వారా ఈ రైతాంగానికి అంత తెలియజేస్తున్నాం. మా బాధ్యత ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయం మీద ఆధారపడిన ఎవరైతే ఉన్నారో అందరికీ అండగా ఉండడమే మా వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా, మా పార్టీ మాటగా మరి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రైతాంగానికి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని 3 నిర్ణయాన్ని ఇవాళ తీసుకోవడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవాళ జరిగిన తీర్మానాలు ఇది కాక ఇక వాస్తవ పరిస్థితి మీ అందరికీ తెలుసు. నేను చెప్పవలసిన లేదు. సంవత్సర కాలం అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలం హానిమూన్ చేశారు. న్యాయంగా రైతుల పట్ల కానీ, రైతు కూలీ పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, లేదా ఉద్యోగస్తుల పట్ల కానీ, లేదా వ్యాపారస్తుల పట్ల కానీ ఏ ఒక్కరి పట్ల కూడా ఇచ్చిన మాటలను ఒకటి కూడా నిలబెట్టుకోకుండా వారికి తగ్గ రీతిలో, వారికి నచ్చిన రీతిలో పరిపాలన చేసి ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్ని స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే.
సూపర్ 6లో వచ్చి తర్వాత వచ్చి కాదు ఒక సిలిండర్ అన్నారు. అమ్మోడు అంటే రేపు కాదు ఎల్లుండి అన్నారు. మళ్ళీ బస్సు అడిగితే మీ ఊరికే కాదు తిరుపతికి అన్నారు. తర్వాత వచ్చి మీ ఊరికి అన్నారు. రైతు భరోసా అయితే అది ఎక్కడ మేరలో కనిపించట్లేదు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసు. ఓ ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఏదైతే ఇచ్చిన మాటలు ఉన్నాయో, ఏదైతే చెప్పిన మాటలు ఉన్నాయో, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చి మీరు వచ్చి ఓటు తీసుకొని ఏ రకంగా అయితే నాయకత్వం మీరు వచ్చారో అది తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మెడలోంచి అవన్నీ చేయించడానికి మేము ఒత్తిడి తీసుకొస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. రోజు చెప్తామని చూస్తున్నాం పత్రికలో. అది చేస్తాం, ఇది చేస్తాం, అన్నపిండ చేస్తాం, బ్రహ్మాండంగా చేస్తామంటున్నారు. ఓ పక్క వచ్చి దోపిడీ, ఎక్కడ చూసినా సరే అవినీతి, ఎక్కడ చూసినా సరే కనిపించట్లే. 1000 కోట్ల ఉద్యోగాలు అంటారు, ఈ కార్యక్రమాలు అంటారు, ఎక్కడ కనిపించట్లే. ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. పత్రికల్లో, మీ పత్రికలో కూడా వేస్తూనే ఉన్నారు. ఏదో ఈ వైసీపీ పార్టీకి ఫేవర్గా ఉన్న పత్రికలే కాదు, ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి లేని ఉన్నట్లు చూపెట్టిన ఏబిఎన్ కానీ, లేకపోతే TV5 కానీ, లేకపోతే ఈటీవీ కానీ, మరి ఇవి కూడా వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచించేమని ఇక్కడే ఉన్నారు, నా ముందే ఉన్నారు. మీ అందరూ కూడా ఎవరైనా సరే ఆ కంపెనీకి రూపాయికి వచ్చి 99 పైసలకి ఎకరా ఇచ్చే పరిస్థితులు భారతదేశ చరిత్రలో స్వాతంత్రం మధ్య ఎక్కడైనా జరిగాయా? పోనీ ఆ కంపెనీ ఏదో టాటా బిర్లా లాంటి పెద్ద పెద్ద పేరున్న కంపెనీలా హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో స్టార్ట్ చేసి ఇస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాం ఆలోచించమని కోరుతున్నాను. ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా తీసుకుందాం. అట్టాసంగా అదన్నారు, ఇదన్నారు, సీసీ షిప్ అన్నారు. ఎక్కడా కూడా ఒక గింజ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఎక్కడా కూడా ఎఫ్సీ చేపలు దోపిడీ అయిపోతుందన్నారు. అంతా కూడా ఆమె అయిపోయింది. అంతా కూడా నేను చెప్తున్న మాట కాదు. మీరు వెళ్ళి ఆ పోర్టు దగ్గరికి వెళ్ళి అడగండి, లేదు ఆ షాపుల దగ్గరికి వెళ్ళి అడగండి, లేదు ఆ ఎఫ్సీ షాపుల తాలూకా ఆ నాయకుల దగ్గరికి, ఆ యూనియన్ నాయకుల దగ్గరికి అడగండి. ఏ రకంగా ఇక్కడ జరుగుతుందో ఇవన్నీ కూడా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.